వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగం శనివారం ఉదయం 8:30 కార్మికులు ఎవరి పనుల్లో వారున్నారు. ఏమైందో తెలీదు. ఒక్కసారిగా 14వ కిలోమీటర్ వద్ద పైకప్పు కుప్ప కూలిపోయింది. ఆ సమయంలో ఆ సొరంగంలో 40 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అందులో 32 మంది ఎలాగోలా ఈ ప్రమాదం నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. సొరంగంలో చిక్కుకున్న ఆ 8 మంది సేఫ్టీ గురించే ఇప్పుడు అందరూ టెన్షన్ పడుతున్నారు. మనోజ్ కుమార్, శ్రీనివాస్, సందీప్ సాహు, జక్తా జెస్, సంతోష్ సాహు, అనుజ్ సాహు, సన్నీ సింగ్, గురుదీప్ సింగ్ అంతా టన్నెల్లో చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగి ఇప్పటికే 24 గంటలు గడిచిపోయింది. అయినా ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ లభించనే లేదు. సొరంగంలో చిక్కుకున్న వారి పరిస్థితి ఎలా ఉంది, వారికి ఆక్సిజన్ అందుతోందా లేదా అనేది ప్రస్తుతం ఉత్కంఠంగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సొరంగం 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. అసలు ఈ సొరంగం ఎందుకు 20 ఏళ్లుగా ఎందుకు పూర్తి కాలేదు, ఇప్పుడే ఎందుకు పనులు మొదలు పెట్టారు, దాని గురించిన ఫుల్ డీటెయిల్స్ ను ఈ స్పెషల్ ఫోకస్ లో చూద్దాం. తెలంగాణలో సుదీర్ఘ కాలంగా ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. 42 ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్టు ప్లానింగ్ మొదలైంది. 20 ఏళ్ల క్రితం అంటే 2005లో 2813 కోట్లతో ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2007లో నిర్మాణం పనులు మొదలయ్యాయి. ఇందులో 43.93 కిలోమీటర్ల సొరంగ మార్గం నిర్మించడం అత్యంత కీలకమైంది. టన్నెల్ బోరింగ్ మిషన్ తో నిర్మాణ సంస్థ పనులు చేపట్టింది. 2 చోట్ల సొరంగాలు, హెడ్ రెగ్యులేటర్, 2 లింక్ కెనాల్స్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు సహా మరికొన్ని పనులు ప్రాజెక్టులో భాగంగా చేయాల్సి ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన మొదటి సొరంగం 9.2 మీటర్ల వ్యాసంతో 43.93 కిలోమీటర్లు నిర్మించాల్సి ఉంది. అందులో 34.37 కిలోమీటర్లు పూర్తయినట్లుగా నీటిపారుదల శాఖ ప్రకటించింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట దగ్గర పనులు చేపట్టి అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద టన్నెల్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా 9.56 కిలోమీటర్ల టన్నెల్ నిర్మించాలి. ఇక టన్నెల 2 పనులు పూర్తయ్యాయి. 8.75 మీటర్ల వ్యాసంతో 7.13 కిలోమీటర్లు దీనిని నిర్మించారు. ఈ సొరంగం నల్లగొండ జిల్లా చందంపేట మండల తెల్ దేవరపల్లి నుంచి నేరేడుగొమ్మ వరకు ఉంది. డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పెండ్లిపాకల, ఉదయ సముద్రం రిజర్వాయర్ ఇంకా నిర్మించాల్సి ఉంది. ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్టు ద్వారా సుమారు 30 టీఎంసీల నీటిని కృష్ణానది నుంచి తరలించాలనేది ప్రణాళిక. దీని ద్వారా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. అదేవిధంగా హైదరాబాద్ నగరానికి తాగునీటి అవసరాలకు ఈ నీటిని తరలించాలని ప్లాన్. ఈ ప్రాజెక్టు చేపట్టిన ప్రాంతం పూర్తిగా నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా. పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే చాలా కష్టం. అనుమతులు లభించే పరిస్థితి ఉండదని నీటిపారుదల నిపుణులు చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదిత రూట్ లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది. దీనివల్ల అటవీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి ఎలాంటి ఆటంకం లేకుండా పనులు చేసుకోవచ్చని కేంద్ర పర్యావరణ శాఖ గతంలో అనుమతులను ఇచ్చింది. రక్షిత అటవీ ప్రాంతం కావడంతో మొదటి నుంచి సొరంగం ద్వారానే నీటిని తరలించాలనే ప్రణాళికనే కంటిన్యూ చేస్తున్నారు అధికారులు. నిజానికి ఈ ప్రాజెక్టు 2010 నాటికే పూర్తి కావాలి. కానీ సుదీర్ఘ కాలంగా ప్రాజెక్టు కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 6 సార్లు ప్రాజెక్టు పూర్తికి గడువులు పొడిగించుకుంటూ వచ్చారు. ప్రస్తుతం 2026 జూన్ లోపు ప్రాజెక్టు పూర్తి చేయాలనేది టార్గెట్. ఇన్లెట్ వైపు టన్నెల్ నుంచి పెద్ద ఎత్తున సిపిజి వస్తుంది. ఈ సిపిజిని నియంత్రించడం పెద్ద టాస్క్ గా మారింది. మరీ ముఖ్యంగా శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో జరుగుతున్న పనుల్లో ఊట భారీగా చేరుతోంది. దీంతో పనులకు ఆటంకం ఏర్పడుతోంది. డీవాటరింగ్, డీసిల్టింగ్ చేసుకుంటూ పనులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది ఇంజనీర్లకు పెద్ద సవాల్గా మారింది. పెచ్చులూడి పడకుండా రింగులు ఏర్పాటు చేసి సిమెంట్లు పూతపూస్తూ పనులు చేస్తుంటామని, ప్రాజెక్టుకు అవసరమైన టన్నెల్ బోరింగ్ మిషన్ పలుమార్లు పాడైందని నిర్మాణ సంస్థ చెబుతోంది. నిధుల సమస్య కూడా ఈ ప్రాజెక్టు ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది.
ప్రాజెక్టు పనులు ఏళ్ల తరబడి కొనసాగుతుండటంతో సమస్యలు కూడా పెరుగుతూనే ఉన్నాయని నీటిపారుదల రంగ నిపుణులు చెప్తున్నారు. టనెల్ లోపల పనిచేయడానికి ఎన్నో సమస్యలు ఉన్నాయంటున్నారు. సొరంగం నిర్మాణ మార్గంలో భూమి లూజ్ గా ఉండే ప్రాంతాన్ని రాడార్ సాయంతో గుర్తించుకుంటూ వెళ్ళాలి. టనెల్ లోపల కూలిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. టనెల్ మెషిన్ నడుస్తున్నప్పుడు పెద్ద శబ్దం వస్తుంది. ఆ శబ్దాన్ని గ్రహించే వాతావరణం సొరంగంలో ఉండదు. అది చెవులు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకు తగ్గట్టుగా జర్మన్ పరికరాలు ఏర్పాటు చేయాలి. సాధారణంగా ప్రతి 500 మీటర్లకు ఒక డిఫెన్స్ ఛాంబర్ ఏర్పాటు చేసి గాలి, వెలుతురు వచ్చేలా చూడాలి. కానీ ఈ ప్రాజెక్టు విషయంలో అలా జరగలేదు. ఎందుకంటే ఇదంతా రక్షిత అటవీ ప్రాంతం కావడంతో తవ్వకాలకు వీల్లేకుండా ఉంది. చాలా ఏళ్లుగా పనులు జరుగుతుండటంతో కొన్ని వాయువులు కూడా ఏర్పడతాయి. ఊపిరి ఆడని పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే బయట నుంచి ఎప్పటికప్పుడు గాలిని పంపిస్తుండాలని నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి సొరంగంలో ప్రమాదవశాత్తు 8 మంది చిక్కుకున్నారు. గత 24 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ నిపుణులు రంగంలోకి దిగి తమ సర్వ శక్తుల వారిని కాపాడేందుకు కృషి చేస్తున్నారు. 14 కిలోమీటర్ల లోపల ఆ 8 మంది చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కూడా క్లిష్టంగా మారింది. ఎలాగైనా ఆ ఆపరేషన్ సక్సెస్ అయ్యి ఆ 8 మంది సురక్షితంగా బయటకు రావాలని అందరూ కోరుకుంటున్నారు. అలాగే మనం కూడా కోరుకుందాం.